వచ్చి నీ కళ్యాణం ఇక్కడ కలియుగంలో తీరుస్తానమ్మా అని చెప్పి అప్పుడు అభయం ఇచ్చాను. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత పాలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకున్నాడు. కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని ఆ వాపోయేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి, యశోదమాతే ఒకలామాతగా వచ్చి నీ కళ్యాణం ముచ్చట కలియుగంలో తీరుస్తానప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాత్రి ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటున్నారు. వైద్యులు కూడా చూపించారు, కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. మరి ఎక్కడో ఎరుకల సాని కేక అనిపిస్తుంది. ఏమన్నా ఎరుకు చెప్పించుకుంటే ఏమన్నా ఉన్న విషయం తెలుస్తుందేమో. ఎరుకు చెప్పాము చక్కగా చెప్తారనమాట, ఉన్న విషయాలు కూడా తెలుస్తాయి. సోది చెబుతాము ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానే తల్లి ఎరుక చెబుతానే తల్లి చక్కగా చెబుతావా తల్లి? జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతానే తల్లి. విన్నారా? జరిగిపోయింది, జరుగుతా ఉన్నది, జరగబోయేది కూడా చెప్పుద్దట. ఎరుక ఎరుక చెబుతామమ్మ ఎరుక చెబుతాము ఎరుకోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు గజవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల శివరాంబ పలుకు పొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవుల పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు నరసరావు పేటలో గల ఫ్రెండ్స్ సర్కిల్లో గల శ్రీ గణపతి మహారాజ్ పలుకు పలుకోయమ్మ పలుకు మహానాయకుడైన శ్రీనివాసుడు ఈ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులను పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఇరకల్సాని వేషంలో వచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు అందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా మాకు కబురంపిన రాజా గారి పబ్బిశెట్టి రాజా గారికి చక్కగా స్వామివారి చక్కని సరస్వతి మాత విద్యాబుద్ధులను సిగి బలము యశము ధైర్యము చేకూర్చుగాక. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, ఈ గానామృతంలో పాల్గొన్న వారందరికీ, చూస్తూ ఉన్న వారికి, చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి ప్రోత్సహించి చెప్పిన వారందరికీ కూడా స్వామివారి ఎల్లవేళలా శుభాశీస్సులు అందజేయుగాక. శేషాచలం నుంచి వచ్చామండి. ఒకలామాతను నాకు శ్రీనివాసుడు అనే పేరు కలిగిన బిడ్డ కలడు. చక్కని అందం గలవాడు, శాంత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి అడగదలిచి పెళ్లి మాటలు మాట్లాడమని మమ్మల్ని పంపించారు. ఈ సమ్మతిని తెలియజేయండి. మానవ మాతృ మటుకు కానే కాడు, దైవాంశకు చెందినవాడు. అరమం లేకుండా ఒప్పుకుంటే మీరు మేము ధన్యులం అవుతాము. మీ పద్మావతిని
మా శ్రీనివాసుకి ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా? ఎలాగూ నేను చెప్పిన మాటలు నమ్మి ఇస్తారా? ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకొని ఇచ్చారనుకోండి, ఇంకా ఆనందంగా ఉంటుంది. అమ్మా, ఈ నరసరావుపేట వారు చాలా అమాయకుల్లా ఉన్నారమ్మా. కాబట్టి వాళ్ళ తరపున మధ్యవర్తిగా నేను మాట్లాడటానికి వస్తున్నాను. వాళ్ళ అమాయకులైతే ఇవాళ బుధవారం అమ్మా, చక్కగా విష్ణుమూర్తికి సంబంధించిన రోజు మరి ఎంత నవరాత్రుల్లో పెట్టుకున్నారు. వాళ్ళ అమాయకులు కాదమ్మో. మరి ఎంత అమాయకులు కాకపోతే మీరు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయిని ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తామంటున్నారంటే మరి ఏందమ్మా? వాళ్ళకి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. అమ్మ, పెళ్ళంటే ఏంటి? 3 ముళ్ళు, 7 అడుగులు, 2 జీవితాలు, నిండు 100 ఉండే జీవితాలు కదా. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయిని ఇచ్చేసేయండి అంటే మనం ఎలా ఇస్తాము? మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాము. ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన వకులామాతకి నమస్కారాలు తెలుపుకుంటూ, అమ్మా, మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆస్తిపాస్తులున్నవి? మా పద్మావతీదేవి రాజభోగాలలో గారాభంగా పెరిగిందమ్మా. సహస్రనామాలు కలవాడయ్యాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగిన 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడండి. కట్నం అనేటప్పటికి ఆలోచనలు పడ్డారయ్యా కొద్దిగా. మరి ఎంత కట్నము అడుగుతారు అని? మాకే కట్నాలు వద్దయ్యా, కానుకలు, మేడలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు మాకేం అక్కర్లేదు. మీ అమ్మాయే 14 లోకాలకి అధిపతిరాలవుతుంది. అందులో ఏమి ఆలోచించాల్సిన పని లేదు. చక్కగా మీ అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకొని పుట్టింటిసారి ఘనంగా పెట్టుకొని అత్తవారింటికి పంపించుకోండి, మాకేం అక్కర్లేదు. అమ్మ, కట్నాలు కానుకలు ఏం వద్దంటూనే మమ్మల్ని వారం రోజులు నగలు అడుగుతున్నారు. మేము కూడా అడగకూడదు అనుకుంటే ఒక మాట అడుగుతున్నాము. అమ్మా, మేము అడగటం లేదమ్మా. ఆకాశరాజు ధరణీదేవి దంపతులు 14 లోకాలకి తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి, వారికి వస్తే మాట ఒకటి, మాకొస్తే ఒకటి కాదమ్మా. ఎవరికి మాట రాకూడదని గుర్తు చేస్తున్నాం. అలాగే మమ్మల్ని కూడా అడుగుతారు కదమ్మా. 14 లోకాలు వాళ్ళయ్యే అంటున్నారు కదా, మరి వాళ్ళేం పెడతారని మమ్మల్ని కూడా అడుగుతారు కదమ్మా. అట్లాగేనమ్మా. మరి మేము 1వ తారీఖు పెట్టుకున్న నగ మళ్ళీ 1వ తారీఖే పెట్టుకునేట్టుగా పెట్టుకుంటామమ్మా. అమ్మ, అంటే 1వ తారీఖు పెట్టుకుంది 1వ తారీఖు అంటే ఒక్క నగ పెడతారా అమ్మా? 1వ తారీఖు పెట్టుకుంటే మళ్ళీ ఒకటే, 2వ తారీఖు పెట్టుకున్న నగ 2వ తారీఖు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత సంతోషంగా ఉందమ్మా. మనకి వారం రోజులు నగలే సెలవిచ్చారు, వాళ్ళు మాత్రం నెల రోజులు పెడతానని చెప్తున్నారు. కాబట్టి మనకి చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు అమ్మ, వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంత గొప్పగా చెప్పుకున్నారు కదా. వాళ్ళు బవరీలమ్మ, కొత్తకాల గోత్రికులు, పెనుగొండ అనంత రమేష్ గారు, ధర్మపత్ని పావని గారు, పిల్లలు జితేంద్ర, తేజస్వతి గారు, తల్లి పార్వతి గారు. వాళ్ళ విన్నపము, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. అఖండ జ్యోతి స్వరూపుని స్మరించుటకు సర్వజనులు అర్హులే. విశ్వ ఆత్మలంతా చేరి విశ్వేశ్వరుని సేవించి విశ్వశాంతిని చేకూర్చుదాము రండి. కార్యకర్తలు చేరాలవాసివులు, బ్రహ్మశ్రీ శివకేశవ జగన్నాథ భజనా సమాజము, తెల్లగాంధీ బొమ్మ వెనుక బజారు, చీరాల. కడుతున్నాడు శ్రీనివాసుడు కుబేర స్వామికి. అందువల్ల మనందరం కూడా 10,000 వడ్డీలు 20,000 వడ్డీలు కాదు, కోట్ల కొద్దీ వడ్డీ పొందుతున్నాడు. మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంచి వస్తుంది. ఆ సంచిలో ధనం సమర్పించి ముఖ్యమైన కోరిక స్వామివారికి విన్నవించుకోండి. కలియుగ దైవమైన శ్రీనివాసుడే మన కోరికలు తప్పక తీర్చే భగవానుడు. అలాంటి వాని కళ్యాణానికి ఉపయోగిస్తామమ్మా. అక్కడ కావాల్సిన సామాన్కే ఏర్పరుస్తాము. ఏడుకొండలవాడ, వేయికట్టమన, 145 గణపతి అయిన కుబేరుని వద్ద అప్పుల ధనమును అడిగనుగా. శ్రీనివాసుని కళ్యాణంలో కూడా మనం పసుపు పట్టుకొని పెళ్లి పని మొదలు పెట్టాము. అయ్యా, కొద్దిగా యోసారు అయ్యా, నువ్వు ఏమండి మీరు కొద్దిగా యోసాలు వస్తే జయమలే